చెప్పడం సాధ్యం కాకపోవచ్చు, కానీ మంచి పరిపాలన ఇవ్వగలం. ఎక్కడైతే అవకాశం వచ్చిందో అక్కడ మార్పుని, నిజమైన మార్పుని తీసుకురావాలని చూపెట్టే బాధ్యత ఉంది, అవకాశం ఉంది, అది చేస్తారన్న ఆశ నాకున్నది. దీర్ఘకాలంలో ఏ మౌలికమైనటువంటి ప్రజాస్వామ్యంలో మార్పుల కోసం, మంచి ప్రజాస్వామ్యం కోసం నడుం కట్టారో దానికోసం నిరాశపడకుండా ఒక తరం కాలం పోరాడితే ఖచ్చితంగా దేశంలో ఫలితాలు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక విద్యార్థిలా వెళ్ళి అధికారుల దగ్గర ఏముంది, పాలసీలు ఏంటి, ఏ రకంగా చేయాలని నేర్చుకుంటే అది మంచి నాయకుడి లక్షణాలు. ఎప్పుడు కూడా మీరు ఒక పదవిలోకి వెళ్ళినప్పుడు అన్నీ నాకు తెలిసిన అహంకారం, మూర్ఖత్వం, అజ్ఞానం కాకుండా కొంతమంది నాయకులు నేను ఎవరిని కలవను, నాకు నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు, సర్వజ్ఞుని, నేను దేవుడు ప్రతినిధి అనుకుంటారు. వాళ్ళ వల్ల ప్రపంచానికి ఏం మంచి జరగదు. మంచి నాయకుడు ఎప్పుడు కూడా వినదగిన ఎవరు చెప్పిన తుదిన బాధ్యత మీరు తీసుకోవాలి. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, ప్రభుత్వంలో అయితే రాష్ట్రం మొత్తానికైతే ముఖ్యమంత్రి తీసుకోవాలి, కేబినెట్ తీసుకోవాలి, ఆ శాఖలో అయితే మంత్రి తీసుకోవాలి. కానీ ఆలకించాలి. అనుభవం ఉన్నవాళ్ళు, నిజాయితీ ఉన్నవాళ్ళు, సామర్థ్యం ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్తున్నప్పుడు ఆలకించండి, వినండి, దాన్ని బాగా పరిశీలించండి, విషయం అర్థం చేసుకోండి, విషయం పరిజ్ఞానం పెంచుకోండి. ఆ ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, దాన్ని మనం పూర్తిగా ఆహ్వానించాలి. అది సరైన పద్ధతి. సార్, లోకేష్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక రెడ్ బుక్ నేను అందుకు తెలుస్తానని ఇది ఆవేశంగా మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలామందిని ఆ రకంగానే మాట్లాడారు. నేను వచ్చిన తర్వాత మీ ఎంపైర్ని కూడగొడతాను, మాఫియాని అంతా కూడా రోడ్ల మీద బట్టలు ఇప్పించి నడిపిస్తాను. కానీ ఒక్కసారిగా ఆ సీట్లో కూర్చోగానే ఆయన వ్యక్తిత్వమే పూర్తిగా మారిపోయింది. అసలు ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు వద్దు, చట్టం ఏం చెప్తే అదే చేసుకుని వెళ్ళిపోండి అన్న మాటలు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు యుద్ధం కాదు.